కోవూరు మండలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక శిలాఫలకం వేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మాజీ మంత్రి నారాయణ గారు, ఆనాడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు ఆ స్టోన్ ఎవరో నిన్న పోతిరెడ్డిపాలెంలో పగలగొట్టారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చారు. కోవూరు పోలీస్ స్టేషన్లో మా పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే అది చేసి ఉండరు. ఏదన్నా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం ఏదన్నా చేస్తుంటే అడ్డు వచ్చిందేమో, తీసేశారేమో నాకైతే తెలియదు. ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఉదయం 4:30కి స్టేట్మెంట్ చూశాను. పంచాయతీరాజ్ ఏఈని, ఆర్డబ్ల్యూఎస్ ఏఈని ఇక్కడికి రమ్మన్నాను. నేనే 20,000 ఇచ్చి పంపిస్తున్నాను. ఆ స్టోన్ మళ్ళా బిగించి ఎక్కడైతే ఉండిందో తీసేశారో ఆనాడు ఉన్నటువంటి పాలకుల నేమ్స్ తో ఈ రోజు రేపటి లోపల వేయించేయమని చెప్తున్నాను. ఇది ఎవరికి కూడా కరెక్ట్ కాదు. మనము చేయకూడదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయకూడదు. ఒక స్టోన్ పగలగొట్టినంత మాత్రాన మన పార్టీ బలం పెరుగుతుంది అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. కానీ నాకు తెలిసినంత వరకు మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇది చేసి ఉండరు. ఏఎస్ నిద్రని రమ్మన్నాను. ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిందో ఆ స్టోన్ 20,000 నేనే ఇస్తున్నాను. ఈ 2-3 రోజుల్లో వాళ్ళ స్టోన్ కట్టించేస్తాం. ఇప్పుడే నేరుగా ఇక్కడి నుంచే పోతిరెడ్డిపాలెం పోతున్నారు మీరు.